ఈ మధ్యన మా హాస్పిటల్కి ఒక 45 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పేషెంట్ వచ్చారు. ఆయనకి తొందరగా అలసట, విపరీతంగా నీరసపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, యూరిన్ ఎక్కువగా ఎక్కువగా అవ్వడం, నిద్ర లేకపోవడం, ఇలాంటి సమస్యలతో వచ్చారు. ఈయన్ని రొటీన్గా కొన్ని చేసేటువంటి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి షుగర్ వ్యాధి కానీ, ప్రోస్టేట్ సమస్యలు కానీ, యూరిన్ కంప్లైంట్స్ కానీ ఏమీ లేవని నిర్ధారించుకోవడం జరిగింది. ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఈయన బాగా హెల్త్ కాన్షియస్గా వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా గమనించడం జరిగింది. అంటే అవసరానికి మించి తీసుకుంటున్నారని గమనించడం జరిగింది. సో దాంతో ఏమవుతుందంటే ఈయన నైట్ ఎప్పుడైతే రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నారో దానివలన ఫ్రీక్వెంట్గా నైట్ యూరిన్కి లెగడం, మళ్ళీ పాస్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుంటాం, ఈ రకమైనగా చేయడం వలన నిద్ర డిస్టర్బెన్స్ వచ్చి నిద్ర లేమి వలన ఈ సమస్యలన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అందరం గమనించవలసిన విషయం ఏంటంటే మనం మంచినీరు సరిపడగా ఒంటికి తీసుకోవడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ వేసవి కాలంలో అయితే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. కానీ రాత్రిపూట ఎస్పెషల్లీ పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు వరకు కూడా మీకు దాహం వేస్తే మాత్రమే వాటర్ సఫిషియెంట్గా తీసుకోండి. అంతేగాని మంచినీళ్ళు మంచివి కదా అని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా రాత్రిపూట కొంతమందికి ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. ఎక్కువగా షుగర్ కానీ బీపీకి కానీ వాళ్ళు కూడా చిన్నగా వాటర్ తీసుకుని మాత్రం వేసుకోవడం వల్ల చాలా ఇటువంటి సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.